తాగినటువంటి దేవతలకు ఎలాగ మృత్యువు లేదు అని మహాత్ములు మనకి చెప్పారు. అలాంటి ఈ పరిపూర్ణ బోధ చక్కనైనటువంటి వాక్యాలతో, చక్కనైనటువంటి మార్గాలతో గురువు గారు బోధించుతున్నప్పుడు అందరూ మనసులు ఒకలాగా ఉండవు కదా. శిష్యులైనటువంటి వారు, సశిష్యులైనటువంటి వారు ఇలాంటి అమృత వాక్యాల్ని చక్కగా విని తరించుకోవాలని ఆశించినటువంటి వారు మహాత్ములు. కానీ అందులోనే ఉంటారు కుచితమైనటువంటి వారు. వాళ్ళు ఎలాగింటారు అంటే ఎక్కడ తప్పులు చెబుతారా, ఎక్కడ తప్పులు ఎతుకుతామా, ఏముంటుందా అనేటటువంటి తప్పులు ఎతుకున్నటువంటి వారు కుచితమైనటువంటి వారు. కుచ్చుల కొల్లాయి కుక్క కోనాకి ఎందుకురా అన్నారు. అంటే చక్కనైనటువంటి కుచ్చులు పెట్టి అందముగా టోపీగా చేసి